చిలకమ్మ ఘాట్ ఎక్కుతుంది ఫస్ట్ టైం. ఇంత స్వచ్ఛమైన గాలి మన సిటీ వాసులకైతే చూడండి విజువల్ ఎలా ఉంది. హాయ్ ఫ్రెండ్స్ అందరికి, మనం ఇప్పుడైతే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం మీకు అందరికీ చెప్తాను. మనమైతే ఇప్పుడు లంపసింగ్ వెళ్ళిపోతున్నాం. వీడియో కొంచెం లేట్ గా వచ్చింది, ఎందుకంటే మంచి ట్రిప్ అయితే పడలేదు. ఇంతవరకునే మంచి ట్రిప్ పడలేదని చెప్పేసి మనం ఇంకా వీడియో అయితే చేయలేదు. ఓకే, మనదే పండే చిన్నదే, వీడియో చిన్నదే, మన ప్రపంచమే చిన్నదే. అటువంటిప్పుడు మరి మంచి ట్రిప్ పడినప్పుడు వీడియో ఎందుకు తీయడం అని చెప్పేసి తీయలేదు అనమాట. మీకోసం మళ్ళీ కొత్త వీడియో. పనసగా ట్రిప్ పెట్టాము లంపసింగ్ నుంచి లోడింగ్ హైదరాబాద్కి అనమాట. ఓకే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే యానం దగ్గర ఉన్నాము. యానం నుంచి లోపలికి ముమ్మడి పట్ల. మా టైం అయితే ఇప్పుడు వచ్చేసి 1 గంట అవుతుంది. నేను రాత్రి ఇక్కడ మురమల్లో ఆల్రెడీ అయిన తర్వాత నేను మా మేనేజర్ వెళ్ళిపోయి అక్కడ పడుకుని పోయాను. ఇంకా దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కడికి వెళ్ళిపోయాం. పొద్దున్నే వెళ్ళిపోయి ఇంటికి ఏమి వెళ్తాను అని చెప్పేసి, మనం ఇంటికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇక్కడ నుంచి దగ్గర 90 కిలోమీటర్లు వెళ్ళాలి. అందుకే ఎందుకు 90 కిలోమీటర్లు వెళ్తాం, ఇక్కడే పడుకుందాం, ఇక్కడ నుంచి ఏదైనా లోడ్ ఎత్తే వెళ్ళొచ్చు అన్నట్టుగా అక్కడ ఆగిపోయాం. సో మన వేసిన ప్లాన్కే కొంచెం రివర్స్ కొట్టింది. లంపసింగ్ వచ్చిందంటే ఇంకా ఇలా పైకి వచ్చింది కాబట్టి అదే ఇంటికాడ నుంచి అయితే దగ్గరగా ఉండు, ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం అయింది. కొంచెం స్పీడ్గా వెళ్ళాల్సి ఉంటుంది. నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం. ఇప్పుడు పనసకాయ లోడ్ అనేటువంటి ఇంతవరకు మనం పెట్టలేదు, ఇదే ఫస్ట్ టైం పెట్టడం. ఆల్రెడీ మొన్న ఒకసారి మా ఫ్రెండ్ బండికి మనమే లోడ్ మాట్లాడి పెట్టాము. ఇప్పుడైతే మనం వెళ్ళవలసి వస్తుంది. అయితే నేను మ్యాక్సిమం వెళ్ళిపోయి ఉండాల్సింది, నేను వెళ్ళలేదు. అయితే కన్ఫర్మ్ అవ్వలేదు కదా అని చెప్పేసి వెళ్ళలేదు అనమాట. లేకపోతే ఈ పాటికి చాలా మట్టుకు వెళ్ళిపోతుంది. నేను లోడ్ వేసేది సాయంత్రం 4-4:30 ఆ టైంనే లోడ్ వేస్తారు. అయితే మనం మ్యాక్సిమం ఆ టైంకి వెళ్ళిపోయే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు టైం అయితే 1 గంట అవుతుంది. మనకైతే 3-3:30 గంటల టైం ఉంది. డిస్టెన్స్ వచ్చేసి 170 కిలోమీటర్లు ఉంది. మ్యాక్సిమం కొట్టేసే ప్రయత్నం అయితే చేస్తాను. వెళ్ళిపోదాం. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అయితే కోటనందూరు టు నర్సీపట్నం రోడ్లో ఉన్నాము. అయితే ఇక్కడ వరకు ఏదో రంగు వస్తాం, కానీ కోటనందూరు వచ్చేసరికి ఇంకా హార్న్ పని చేయబోయేసరికి మన బండి ఏమైందంటే, మన బండి ఒక హార్న్ అనేది విరిగిపోయింది. ఒకటే క్లాంప్ అనేది విరిగిపోయింది, రెండోది కూడా విరిగిపోతాక సిద్ధంగా ఉంది. గోతుల రోడ్లో రావడం వల్ల నిన్నంతా బండి గోతుల రోడ్లోనే ప్రయాణం చేసింది. అందువల్ల అనుకుంటా అది కూడా విరిగిపోయేలా ఉందని చెప్పి దాన్ని తీసేసి మనం ఒకటి ఇరిగిపోయి అలాగే పడిపోయింది. బాగున్న దాన్ని ఏమో మనం ఉన్నకాడికి ఆల్రెడీ ఒకటి ఇరిగిపోయింది, ఇంకా రెండు బ్లేడ్స్ ఉన్నాయి, అవి కూడా మనం విరిచేసి పక్కన పెట్టాము. ఇప్పుడు ఏంట్రా అంటే సేమ్ అది తగిలించామాట. అటువంటి దాన్నే ఇంకోటి తీసుకుని ఫిట్ చేయించాను. ఎందుకంటే ఈ రూట్లో ఎవరు తప్పుకోవట్లేదు, మహానుభావులు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. హార్న్ ఉంటేనే రోడ్డు మీద ఉంటున్నారు, హార్న్ లేకపోతే ఇంక మొత్తానికి ఇబ్బందిగా ఉందని చెప్పి అది అయితే అర్జెంటుగా కల్పించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కూడా విజువల్స్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ అంటే ఇప్పుడంటే బాగా డెవలప్ అయిపోయింది. మా చింతనన్న అయితే ఎంత బాగా డెవలప్ లేదు, ఇక్కడ డెవలప్ అయింది, బాగానే డెవలప్ అయింది. ట్రైబల్ ఏరియా అయినా కూడా బాగానే డెవలప్ అయింది. అన్ని ఊర్లలోనూ కరెంట్ ఉంది, అన్ని ఊర్లలోనూ టీవీలు ఉన్నాయి మన ప్రభుత్వాల దగ్గర వల్ల. అది ఓకే. మా చింతనలో అయితే కొన్ని ఏరియాల్లో ఉండేవి కాదు, కరెంటు కూడా ఉండేది కాదు. ఇప్పుడైతే అన్ని ఏరియాలకి టెక్నాలజీ చేరింది కాబట్టి అన్ని ఏరియాల్లోనే కరెంట్ ఉంది. కరెంట్ ఉంటే ఆటోమేటిక్గా మొబైల్ ఉంటుంది, మొబైల్ ఉంటే నెట్వర్క్ ఉంటుంది, అన్నీ బాగున్నాయి. ఓకే, మనమైతే ఇంకా 26 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం లంపసింగికి. వెళితే శుభ్రంగా లోడ్ అయిపోద్ది. పాపం అతను కంగారు పడుతున్నాడు, మనకి ఫోన్ చేసిన అతను. మనకు బండి పెట్టుకున్న అతను కొంచెం కంగారు పడుతున్నాడు, తొందరగా రండి అన్నట్టు. వెళ్తున్నాం, అయినా మరి వాళ్ళ కంగారు వాళ్ళకుంటుంది కదా. నిజానికి వాళ్ళు ఏమనుకుంటారంటే బండి వస్తుందా లేదా అని కొంచెం రెగ్యులేట్ అవుతుంటారు. ఎదర కొంచెం ఘాట్ సెక్షన్ అది ఉంటుంది. దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా, ఆ కొండల మధ్యలోంచే ఈ రూట్ అనేటువంటిది ఉంటుంది. ఆ రూట్ మనం అయితే కొండల మధ్యలోంచి అయితే వెళ్ళవలసి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ వర్షం రౌండ్ వేసింది అనుకుంటా.
ఓకే, ఎదరైతే వర్షం వస్తుందేమో అనుకుంటున్నా నేను. చిన్న చిన్న చినుకులు అయితే పడతాం మొదలు పెట్టని. మనకి లోడ్ అవుతుందా భగవంతుడా. ఓకే, వాళ్ళకైతే ఫోన్ చేద్దాం. మళ్ళీ కొంచెం ఎదరికెళ్తే ఫోన్ పని చేయకపోవచ్చు. మన మైక్ అయితే ఈ మన క్యాబిన్ లో కొంచెం అద్దాలు వేసుకుని మాట్లాడినా, రన్నింగ్ లో ఉన్నప్పుడు బండి నడుస్తున్నప్పుడు మాట్లాడుతుంటే సౌండ్ అయితే వస్తుంది. మీరు గమనించే ఉంటారు. అలా సౌండ్ వచ్చేది ఎప్పుడైనా సరే బండి రన్నింగ్ లో ఉన్నప్పుడే సౌండ్ వస్తూ ఉంది. అద్దాలు వేసుకుని బండి నడుస్తూ ఉంటేనే సౌండ్ వస్తుంది, లేదంటే సౌండ్ రావట్లేదు. మైక్ అయితే మంచిదే, కాకపోతే అంటుంది మరి ఆగే. మరి ఇంత స్వచ్ఛమైన గాలి మన సిటీ వాసులకైతే ఎట్టి పరిస్థితుల్లోనూ దక్కదో. ఇక్కడ మంచి గాలి, మంచి ప్రకృతి అందం, మంచి పచ్చదనం ఉంటది కాబట్టి స్వచ్ఛమైన గాలి, అచ్చమైన గాలి ఇక్కడ దొరికే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఈ ట్రిప్ పెట్టడం అనేది నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ కోనలో మధ్యలోంచి వెళ్తా ఉంది. ఓకే, అయితే కొండల్లోంచి ఓటలు కారుతున్నాయి. ఎల్లదిగో చూడనే, అదిగో కొండల్లోంచి ఓటలు కారుతున్నాయి. చూసావు, వర్షాలు పడి ఓటలు అనేది కారుతున్నాయి మాట. ఇప్పుడు బాగా ఇంకా గ్రీనరీగా ఉంటది అనమాట. ఇలా వర్షాలు పడడం వల్ల ప్రకృతి అంతా పచ్చబడిపోతుంది. కొండలన్నీ పచ్చబడిపోయి శుభ్రంగా పచ్చగా కనిపిస్తాయి. ఆల్మోస్ట్ వచ్చేసిందండి. ఇదే రోడ్లో మేమైతే లారీలు తోలిన అనుభవం ఉంది. ఫస్ట్ టైం చిన్న బండి తోలుతున్న ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. ఇంతకుముందు అయితే పెద్ద లారీలు తోలాను. ఎక్స్పీరియన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే మన చిన్న బండి ఎక్కినట్టు రప్పమంటే ఏమి ఎక్కేది, స్లోగా ఎక్కుతుంది. మన చిన్న బండి పైగా ఎంటీ బండి కాబట్టి రప్ప వాగుతుంది బండి. కింద చూస్తే లో ఇలా కనిపిస్తుంది కదా, అదనమాట. చూడండి, అదిగో అరటి చెట్లు కనిపిస్తున్నాయా, అదిగో అరటి చెట్లు. అది అడవి అరటి చెట్లు అనమాట. పండు అయితే చాలా స్వీట్ ఉంటది. పండు చాలా స్వీట్ ఉంటది. అడవిలో పండిన పండు ఏదని కదా, అద్భుతంగా ఉంటది, న్యాచురల్ గా ఉంటది కదా. అవి ఏమి వేయరు కదా, ఇది మెడిసిన్స్ ఏమి వేయరు. తర్వాత ఏంటారు, ఎరువులు గట్ట ఏమి వేయరు. న్యాచురల్ గా పండుతుంది కాబట్టి దానికి అంత టేస్ట్ అనేది ఉంటది అనమాట. మంచి చాలా బాగుంటాయి. ఘాట్లో వెళ్తుంటే చెవులు గొళ్ళు అయిపోతుంటాయి, డిమ్ అయిపోతుంటాయి అన్నమాట. అది మీరు ఇలా ఘాట్లో ఎప్పుడన్నా ప్రయాణం చేసినప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. మళ్ళీ కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత కొంచెం గుట్టకేసినా ఇలా చేసినా అప్పుడు కొంచెం మళ్ళీ రివీల్ అవుతుంటాయి. చిలకమ్మ ఘాట్ ఎక్కింది ఫస్ట్ టైం. మన చిలకమ్మ ఘాట్ రోడ్లో ఘాట్ ఎక్కింది. ఇంతవరకు మేడం గారు ఘాట్ ఎక్కుతుంది లేదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నారు. బాగానే ఎక్కుతున్నారు, రప్పమంటే ఎక్కుతున్నారు. మరి లోడ్ బండి అయితే మరి ఎలాగ ఎక్కుతారో చూడాలి. చూడండి రోడ్డు ఎలాగ మలుపులుగా ఉందో. ఈ మ్యాప్లో చూడండి రోడ్డు ఎంత చిన్న చిన్న మలుపులు అనమాట. ఇలాగ కొండ ఎక్కేటప్పుడు ఇలాగా చూడండి మలుపు, మలుపు, మళ్ళీ ఎదురుకి వెళ్ళిన తర్వాత మళ్ళీ మలుపు. అలాగే బండి అయితే మన ఉరకలు వేసుకుంటూ వెళ్ళిపోతుందమ్మా. మెరకలు గిరకలు ఏంటి లెక్క ఎత్తలేదు. చిలకమ్మ ఏడుది ఖాళీ బండి కదా, రెచ్చిపోతుంది. మనం ఈ టైం కల్లా వెళ్ళిపోతామని అనుకున్నాము, ఇంకా వెళ్ళవు. అయినా వెళ్తున్నాం మరి, అక్కడ ఆపదే లేదు, గట్టి తోలిన. అయితే ఈ ఆర్ని ఎప్పుడైతే పోయిందో మరి అక్కడ ఒక అరగంట పోయింది కదా మనకి. అది బాటికి వెళ్ళిపోతాం వాడికి. పైకి వచ్చాం.
కొత్త బండి షాదీ వర్క్ అయితే ఇక్కడ బాగా చేసాడండి. ఇదే రకంగా ఘాటు మొత్తం చేస్తే కనుక మనకి ప్రయాణాలు అనేటువంటి చాలా ఈజీ అయిపోతాయి అనమాట. సూపర్ ఉంది రోడ్డు. ఇలాగే చేస్తే కనుక మనకైతే చాలా బాగుంటది. చాలా మటుకు చేసుకొస్తున్నారు. అలా స్ట్రైట్ గా రోడ్డు వెళ్ళిపోతుంది. మాక్సిమం ఇక్కడ ఫ్లైఓవర్ వేస్తాడేమో, వేస్తాడంతే. నిజమే, ఫ్లైఓవర్ వేస్తాడు అక్కడ. అదే బెటర్. నీకు కేరళలో మనం ఈ మధ్యకాలంలో కేరళ తిరిగినకి అర్థమవుతుంది. కేరళలో చాలా రోడ్లు ఇలాగే అప్ డౌన్లు ఉన్న కాడ మాక్సిమం అప్పలన్నీ చంపేసి డౌన్లన్నీ కవర్ చేసేసి మాక్సిమం రోడ్లు అనేది చాలా బాగా చేయడం జరిగింది. అదే టెక్నాలజీ ఇక్కడ కూడా వాడి మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇటువంటి ఘాట్లను అన్నింటినీ కూడా మనం పూర్తి చేసుకున్నట్టయితే మనకైతే మంచి ప్రయాణాలు జరుగుతాయి. నైట్ జర్నీలు ఇప్పుడైతే జరుగుతున్నాయి, కానీ ఇంతగా లేదు, జరుగుతున్నాయి. నైట్ ప్రయాణాలు అయితే మామూలుగానే జరుగుతున్నాయి. చూడండి విజువల్ ఎలా ఉంది, సన్సెట్ మాట. మనం ఈ టైంకి వచ్చాం కాబట్టి కరెక్ట్గా టైం చూడగలుగుతున్నాం. మనం అయితే లొకేషన్కి అయితే వచ్చేసాం. బన్స్టైల్ గట్ట రోడ్డు మీద ఇది అయ్యి ఉండొచ్చు బహుశా. దొరికిందే